యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? దేవుడు గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినాన్ని చూడటానికి దేవుడు కృప చూపించాడండి. అందుకు ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి క్షేమాన్ని ఇచ్చేవాడువు, ఆదరించేవాడువు, నడిపించేవాడువు, అన్ని విధాల క్షేమంగా ఉంచేవాడు నువ్వుండగా మరి మాకు ఈ దేనికి మేము చింతపడం, బాధపడం, భయపడం, దిగులుపడం. మరి అలాగా మీరు మాతో ఉన్నంతకాలము కూడా మాకు కూడా ఎటువంటి బాధలు కూడా ఉండవని మేము నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాం కూడా. మరి యేసుతో మరి నేను మనవి చేసుకుంటాను, దేవునితో నేను మనవి చేసుకుంటాను. ఏమనంటే, నీవే నాకు క్షేమాధారము, నువ్వు లేకుండా నేను ఉండలేను, నీకంటే నాకు ఎవరు లేరు, నువ్వే నా దేవుడవు, నువ్వే నా ప్రభుడవు అని మరి నీ సన్నిధిలో మరి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకుని ప్రార్థన చేయాలని నేను కోరుకుంటున్నాను అనమాట అండి. మరి ఇలాగా దేవుడు ఇన్ని రకాలుగా దేవుడు ఆశీర్వదిస్తుంటే మరి మనము కూడా ఆయనకు అనుకూలంగా ఆజ్ఞానుసారంగా మనం నడుచుకుంటూ ఉండాలన్నమాట అండి. మరి ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని దినమంతా ధ్యానించుకుంటూ ఉంటే, నువ్వే ప్రభుడు తండ్రి, నువ్వే నాకు దిక్కు, నువ్వే నాకు క్షేమాధారాన్ని ఇచ్చేవాడు నువ్వే, మరి నువ్వు తప్ప నాకు ఎవరూ లేరు, నీతో అందుకనే నా విన్నపాలని నీకు చెప్పుకుంటున్నానని అలా మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినం రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు నీకు ఎంతగానో దేవుడు అనుగ్రహిస్తాడనమాట అండి. మరి ఈ వాగ్దానం నీ ఫ్రెండ్స్ సర్కిల్లో పంపండి. అలా పంపడం వల్ల వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉండాలని కోరుకుంటూ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.